2020 జూన్లో ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడింది. ఆ సమయంలో సైలెంట్గా భారత్లోకి చొరబడాలని చైనా దుర్మార్గమైన ప్లాన్లు వేసింది. అనుకున్నదే తడవుగా సైన్యాన్ని ఉసుగొల్పింది. చైనా సైనికుల చొరబాటును భారత సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. ఈ ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనతో డ్రాగన్ కంట్రీపై ఢిల్లీ నిప్పులు కురిపించింది. దీనికి సరైన సమాధానం ఆర్థిక ఆంక్షలే అని స్పష్టం చేసింది. అందులో భాగంగా మేక్ ఇన్ ఇండియా, లోకల్ ఫర్ వోకల్, ఇన్వెస్ట్ ఇండియా అంటూ నినదించింది. అందులో భాగంగా చైనా దిగుమతులపైన భారీగా పన్నులు విధించింది. పెట్టుబడులను బ్యాన్ చేసింది. ఉన్న కంపెనీలపైన కొరడా ఝళిపించింది. ఎక్కడికక్కడ చైనాను కట్టడి చేసేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ చైనా తలుపునే భారత్ తడుతోంది. చైనా పెట్టుబడులకు అనుమతులిస్తోంది. ఎందుకు ఇలా భారత్ తన నిర్ణయాన్ని మార్చేసుకుంది? చైనాతో పొంచి ఉన్న ముప్పును ఢిల్లీ మరిచిపోయిందా? వాట్ ది స్టోరీ? మేక్ ఇన్ ఇండియాను ఢిల్లీ వదిలేసిందా? చైనా పెట్టుబడులకు భారత్ తలుపులు తెరుస్తోందా? సరిహద్దులో వివాదాలను ఢిల్లీ మర్చిపోయిందా? మేక్ ఇన్ ఇండియా, లోకల్ ఫర్ వోకల్, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, డీకప్లింగ్, డీరిస్కింగ్ వంటి నినాదాలను గత 4 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఊదరగొట్టింది. ఈ నినాదాల ప్రధాన ఉద్దేశం డ్రాగన్ కంట్రీని టార్గెట్ చేయడమే. భారత సార్వభౌమత్వాన్ని బీజింగ్ సవాల్ చేస్తోంది. గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగానే స్పందించింది. అందులో ఒకటే చైనా వస్తువులపై ఆధారపడటాన్ని కట్ చేయడం. అంతేకాకుండా స్వయం ఉత్పాదక శక్తిని పెంపొందించుకోవాలని ఢిల్లీ నిర్ణయించింది. దేశీయంగా ఉత్పత్తుల్ని పెంచాలని ప్లాన్ వేసింది. ఈ వ్యూహాలను రూపొందించడం వెనుక ఉన్న కారణం చాలా సింపుల్. చైనా దిగుమతుల వ్యసనాన్ని తగ్గించడమే. ఏళ్లు గడుస్తున్న సరిహద్దులో ప్రతిష్టంభన మాత్రం తొలగిపోలేదు. కానీ చైనాను ఎదుర్కొనేందుకు భారత్ రచించిన వ్యూహం విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. భారతీయ కంపెనీలు కూడా చైనాతో సంబంధాలను తెంచుకోవడానికి అయిష్టంగానే కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో చైనీస్ పెట్టుబడిదారులకు భారత్ మళ్లీ తలుపులు తెరుస్తోంది. తాజాగా చైనీస్ పెట్టుబడుల ప్రతిపాదనలకు భారత్ ఆమోదం తెలిపింది. వీటిలో ప్రధానంగా మెయిన్లాండ్ చైనాకు చెందిన కంపెనీలు ఉన్నాయి. వాటిలో ఒకటి లక్స్ షేర్. ఇది ఎలక్ట్రానిక్ విడిభాగాలు తయారు చేసే చైనీస్ కంపెనీ. ముఖ్యంగా యాపిల్ ఉత్పత్తులకు విడిభాగాలను ఎగుమతి చేయడంలో లక్స్ షేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఐఫోన్, ఎయిర్ ప్యాడ్స్, విజన్ ప్రోలకు విడిభాగాలను ఈ కంపెనీ అందిస్తోంది. సో లక్స్ షేర్ భారత్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. మిగతా కంపెనీల వివరాలు అస్పష్టంగా ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించిన కంపెనీలే అయి ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కేవలం లక్స్ షేర్ మాత్రమే బయటకొచ్చింది. అది మాత్రమే భారత్లో పెట్టుబడులకు రెడీ అవుతోంది. ఇక రెండోది మైక్రోమాక్స్. ఇది భారతీయ కంపెనీ. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మైక్రోమాక్స్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు దీని అనుబంధ సంస్థ ఓ జాయింట్ వెంచర్ ను ప్రారంభించాలని ప్లాన్ వేసింది. ఈ జాయింట్ వెంచర్ నిర్మాణం ఎలా ఉంటుంది? హువాచిన్ కంపెనీ మైనారిటీ పార్ట్నర్ గా ఉండనుంది. మైక్రోమాక్స్ అనుబంధ కంపెనీకి ప్రధాన వాటా ఉంటుంది. ఈ జాయింట్ వెంచర్ ను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? హువాచిన్ కోసం మైక్రోమాక్స్ ఎలక్ట్రానిక్స్ ను తయారు చేసి ఇవ్వనుంది. సింపుల్ గా చెప్పాలంటే హువాచిన్ కు మైక్రోమాక్స్ కాంట్రాక్ట్ తయారీదారు అన్నమాట. ఈ ప్రతిపాదనకు భారత ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇతర కంపెనీలకు కూడా అనుమతులు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే భారతీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమలో డిమాండ్ భారీగా ఉంది. మరిన్ని ప్రతిపాదనలను ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కోరుకుంటోంది. మరిన్ని చైనీస్ వీసాలను ఇవ్వాలని ఆశిస్తోంది. చైనాపై ఆంక్షలు విధించడంతో భారీగా నష్టపోయినట్టు ఎలక్ట్రానిక్ పరిశ్రమ చెబుతోంది. ఎంత మేరకు నష్టం వాటిల్లింది అంటే $1500 కోట్ల విలువైన ఉత్పత్తులు, వీటితో పాటు $1000 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలు విలువను సృష్టించడంలో $200 కోట్ల కోల్పోయింది. విలువను సృష్టించడం అంటే కొత్త ఉత్పత్తుల్ని సృష్టించడం లేదా అందించడమే. సో భారతీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమ వినియోగదారుల అంచనాలను అందుకోవడంలో లేదా అధిగమించడంలో విఫలమైంది. గత 4 ఏళ్లుగా ఈ నష్టాలను ఎలక్ట్రానిక్ పరిశ్రమ చవిచూసింది. అయితే దీనికి కారణం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే అని వ్యాపారవేత్తలు నిందిస్తున్నారు. చైనాపై ఆంక్షలు 4 ఏళ్ల క్రితం మొదలయ్యాయి. అంటే 2020లో సరిహద్దు వద్ద భారత్లోకి దూసుకువచ్చేందుకు చైనా సైనికులు యత్నించారు. దీంతో చైనాపై ఆర్థిక కొరడాను భారత్ జలిపించింది. 100కు పైగా చైనీస్ యాప్లను ఢిల్లీ నిషేధించింది. జాతీయ భద్రతకు ప్రమాదమంటూ పేర్కొంది. ఈ క్రమంలోనే చైనా పెట్టుబడుల ప్రతిపాదనలను కూడా అడ్డుకుంది. డ్రాగన్ కంట్రీ దిగుమతులపై భారీగా పన్నులు విధించింది. భారత్లో పనిచేస్తున్న చైనీస్ కంపెనీలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఈ అడుగులన్నీ చైనాకు కఠినమైన సందేశాన్ని పంపాయి. సరిహద్దులో చైనా సైన్యం తోక జాడిస్తే వాణిజ్యం యథావిధిగా ఉండదని బీజింగ్ కు ఢిల్లీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
కానీ కొన్ని నెలలుగా భారత్ తీరులో మార్పు కనిపిస్తోంది. తన విధానాలను మార్చుకుంటోంది. చైనా పెట్టుబడులకు అనుమతినిస్తోంది. ఈ ఏడాది మే నాటికి 100కు పైగా ఎఫ్డీఐ ప్రతిపాదనలను భారత్ ఆమోదించింది. ఎఫ్డీఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వీటిలో ఎక్కువగా చైనా పెట్టుబడులే ఉన్నాయి. అంతేకాదు చైనా ఉద్యోగుల కోసం వీసా విధానాలను కూడా సడలించింది. గత ఏడాది నవంబర్లో చైనా నిపుణులపై వీసా ఆంక్షల్లో ఢిల్లీ మార్పులు తెచ్చింది. ఇవి కేవలం ఉత్పత్తి ఆధారిత రంగాలకు చెందినవి మాత్రమే. అదే సమయంలో చైనా నుంచి దిగుమతులు కూడా పెరుగుతున్నాయి. గత ఏడాది చైనా నుంచి భారత్ చేసుకున్న దిగుమతుల విలువ 10,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. చైనా దిగుమతులను తగ్గించకపోగా మరిన్ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో వాణిజ్య లోటు తీవ్రంగా పెరుగుతోంది. 2020 నుంచి ఈ వాణిజ్య లోటు 75% పెరిగింది. గత 4 ఏళ్లలో భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు 75% పెరిగింది. ఈ వాణిజ్య లోటు విలువ 8,500 కోట్ల డాలర్లకు పైగా చేరింది. దీనర్థం భారత్ నుంచి చైనా చేసుకుంటున్న దిగుమతుల కంటే మనకు ఎగుమతి చేసే విలువ ఎక్కువ. అది ఎంత అంటే 8,500 కోట్ల డాలర్లన్నమాట. ఈ లోటు విలువ మరింతగా పెరుగుతోంది. దీనికి కారణం ఏంటంటే ఇప్పటికీ భారత్ ప్రధాన పరిశ్రమల ఉత్పత్తుల కోసం చైనాపైనే ఆధారపడుతోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, కార్లు, రసాయనాలు, టెక్స్టైల్ పరిశ్రమలకు చైనానే భారత్కు దిక్కయింది. ఈ దిగుమతులు చాలా విలువైనవి. రాత్రికి రాత్రి ఈ దిగుమతులకు ప్రత్యామ్నాయం మార్చడం కుదిరే పని కాదు. ఈ సమస్యను ఒక్క భారత్ మాత్రమే ఎదుర్కొనడం లేదు. ప్రపంచ దేశాలు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాయి. చైనాకు ప్రత్యామ్నాయం కోసం యత్నిస్తున్నాయి. అయితే ప్రపంచ దేశాల కంటే భారత్ పైనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. భారత పారిశ్రామిక దిగుమతుల్లో చైనా వాటా పెరుగుతోంది. 15 ఏళ్ల క్రితం చైనా దిగుమతుల రేటు 21% ఉండేది. అది ప్రస్తుతం 30%కి చేరింది. సింపుల్ గా చెప్పాలంటే భారత్ దిగుమతుల్లో 3వ వంతు చైనావేనన్నమాట. స్పష్టంగా చెప్పాలంటే చైనాకు ప్రత్యామ్నాయాన్ని భారత్ గుర్తించలేకపోయింది. గత 4 ఏళ్లుగా చైనాపై భారత్ ఆధారపడటం మరింతగా పెరిగింది. గత నెలలో భారత ఎకానమీ సర్వే వివరాలను మోడీ ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. ఈ ఎకనామిక్ సర్వేను ప్రభుత్వ విధానాలకు బ్లూ ప్రింట్ గా పేర్కొంటారు. ఇందులో చైనా పెట్టుబడులపై మోడీ ప్రభుత్వం ప్రస్తావించింది. మరిన్ని చైనా పెట్టుబడులకు అనుమతులివ్వాలని ఈ ఎకనామిక్ సర్వే వెల్లడిస్తోంది. ఈ ఐడియాను భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అయితే ఇప్పటికీ ఢిల్లీ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. చైనా ప్రతిపాదనలను నిశితంగా పరిశీలిస్తోంది. కేవలం నాన్ క్రిటికల్ సెక్టార్లలో మాత్రమే చైనా పెట్టుబడుల్ని ఢిల్లీ ఆమోదిస్తోంది. ఈ ఆమోదం కూడా వ్యూహాత్మకంగానే ఉంది. ఎందుకు వ్యూహాత్మకంగా పెట్టుబడుల్ని భారత్ అనుమతిస్తోంది అంటే ఇది సరిహద్దుల్లో మన పరిస్థితిని బలహీనంగా మార్చే ప్రమాదం ఉంది. అంటే సరిహద్దులో టెన్షన్లను భారత్ పట్టించుకోదని చైనా భావించే ముప్పు ఉంది. సరిహద్దులో ప్రతిష్టంభనలు ఉన్నా వాణిజ్యంతో అంతా సాఫీగా ఉందని బీజింగ్ బీరాలు పలుకుతోంది. చైనా భారత్ సరిహద్దులో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని బీజింగ్ ఇప్పటికే బల్లగుద్ది మరీ చెబుతోంది. ఒకవేళ వివాదాలు ఉన్నా 2 దేశాల మధ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని డ్రాగన్ ధీమాను వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా చైనా భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం క్రమంగా 10,000 కోట్ల డాలర్లకు చేరిందని సంబరపడుతోంది. ఏటా భారత్ కు తమ దిగుమతులు పెరుగుతున్నాయని బీజింగ్ ఉత్సాహంగా ఉంది. అదే సమయంలో సరిహద్దు వద్ద చైనా 2 లక్షల మంది సైన్యాన్ని మోహరించింది. అయితే ఈ పరిణామం చైనా వద్ద పరిస్థితి సాధారణంగా ఉందంటే నమ్మేదెలా? ఇరు దేశాల మధ్య హెల్దీ రిలేషన్స్ ఉన్నాయని చెప్తే ఊరుకునేదెలా? సో సింపుల్ గా చెప్పాలంటే చైనా తన డబ్బుతో భారత్ నోరు మూయించేందుకు యత్నిస్తోంది. దీన్ని అడ్డుకోకపోతే భారత్ భూభాగంపై దాడి చేసినా పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికైనా భారత్ మేల్కొనాల్సిందే. లేదంటే చైనా నుంచి ముప్పు తప్పదు.